శంభో శంకర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాతా కనకదుర్గాయ తుయిద్దయ, వనదేవతలు సమ్మక్క సారక్క తుయిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ, కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ, కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ, రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ. ద్వాదశ రాశిలో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం వారి జాతక బలం గ్రహ బలం ఎలా ఉందో మన జానకిని అడిగి చూద్దామండి. జానకి గారు వృశ్చిక రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూడు. కానీ వృశ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వచ్చినండి, రాముడు వచ్చిండు, సీతమాత వచ్చింది, ఆంజనేయ స్వామి వచ్చిండండి. వనవాసంలో ఉన్న సీతమాతకు అలాగే ఆంజనేయ స్వామి అంగుళికం తీసుకొని వచ్చినండి వృశ్చిక రాశి వారి పేరు మీద. అలాగే యమరాక్షసులు వచ్చినండి వారి జాతక బలంలా. అలాగే మానవులు వచ్చిన వారి జాతక బలంలా. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే అమ్మలగన్న అమ్మ దుర్గమాత వచ్చింది, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు. అమ్మవారు శక్తిగల దేవత నవదుర్గ దేవత వచ్చింది, పాండురంగ స్వామి వచ్చిండు వారి జ్యోతిష బలంలా. అలాగే వారి జ్యోతిష విశేషంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి. కానీ ఇంతమంది దేవుళ్ళు ఎవరికి రాలేదండి, వృశ్చిక రాశి వారికి వచ్చిండ్రు. వృశ్చిక రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారికి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటుందండి. ధనాదాయం ఏదో ఒక రకంగా వారి చేతికి అందుతూ ఉంటుంది, కానీ మాత్రం మంచినీళ్ళ లెక్క ఖర్చు అవుతుందండి వారి జాతకంలో. మంచినీళ్ళు అనటం కంటే మాత్రం ఒక ఐస్ గడ్డ అనటం కరెక్ట్ అండి. ఐస్ గడ్డ అంటే అది ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ అది కొద్దిగా కరిగిపోతూ ఉంటుంది. అది ఎవరికి అర్థం కాదు. అది గృహ నిర్మాణ విషయంలో గురించి కావచ్చు, గృహం కట్టడం విషయం గురించి కావచ్చు, లేదా స్థలం తీసుకునే విషయం కావచ్చు, లేదా మాత్రం స్థలం కొనే విషయం కానీ అమ్మే విషయం కానీ, పంట పొలాలు మాత్రం కొనే విషయం కానీ అమ్మే విషయంలో కానీ, రిజిస్ట్రేషన్ చేసుకునే విషయంలో కానీ, లేదా మాత్రం పట్టా కాగితాలు చేసుకునే విషయంలో కానీ చాలా వరకు ఆటంకాలు ఉంటాయి వారి పేరు మీద. ఆ ఆటంకాలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవడానికి మాత్రం ముఖ్యంగా వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వారు ఆంజనేయ స్వామికి పూజ చేయాలండి. ఎందుకంటే వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం అంజనీ పుత్రుడు ఆంజనేయ స్వామి అని మాత్రం కుజగ్రహ కారకుడు, మంగళవారం రోజు పుట్టిండు అంటే కుజవారం. మంగళవారం అంటే కుజగ్రహానికి మంగళగ్రహం కూడా అంటారండి. చాలామంది మంగళవారం మంచిది కాదంటారు, కానీ మంగళవారం అంటే చాలా అద్భుతమైన రోజు. ఎలా అని అనుకోవచ్చు మీరు, మంగళ అంటేనే శుభం. అసంటిది ఆ మంగళవారం అంటే చాలామంది మంగళవారం మంచిది కాదని అపోహ పడతారు, కానీ మాత్రం ఏ వారం మంచిది చెడు అని కాదు. కాకపోతే కొందరికి కొన్ని వస్తువులు పడతాయి, కొన్ని వస్తువులు పడవు. అలాగే కొందరికి కొన్ని వారాలు పడతాయి, కొన్ని వారాలు పడవు. ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం కుజవారం అంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి పూజ చేయటం చాలా మంచిది. అందులో 5-6 రకాలు ఉన్నాయండి. అందులో మాత్రం వారికి నచ్చిన రీతిలో మాత్రం పూజ చేస్తే చాలా మంచిది. అది మాత్రం సద్బ్రాహ్మణులను అడిగినా చేయొచ్చు ఆంజనేయ స్వామి పూజ. లేదా మాత్రం 5 మంగళవారాలు మాత్రం వారి సొంతంగా చేయొచ్చు. లేదా మాత్రం హనుమాన్ చాలీస పఠించడం చాలా వరకు శుభయోగం ఉంటుంది. అలాగే మంగళవారం రోజు మాత్రం సింధూరం ఆంజనేయ స్వామికి అంటించి మల్లెపూల మాల వేసి కానీ, లేదా తెల్ల జిల్లేడు పూల మాల వేసి కానీ 5 సార్లు దర్శనం చేసి, కానీ ఆ స్వామికి ప్రీతికరమైన పండు అండి అరటిపండు నైవేద్యం పెట్టి పూజ చేయటం చాలా వరకు క్షేమకరం అండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం శుభకార్యాల విషయంలో చూడాలంటే వృశ్చిక రాశి వారికి అయితే శుభకార్య యోగం కలిసి వస్తుందండి శ్రావణ మాస యోగ బలంలా. అలాగే ఈ ఆగస్టు నెల 16వ తేదీని 31వ తేదీ దాకా చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఆల్రెడీ వారు మాట్లాడుకున్న శుభకార్యాలు అయితే తప్పకుండా జరుగుతాయి. అలాగే మాత్రం కొన్ని శుభకార్యాల గురించి మాత్రం మాట్లాడుకోవడానికి వెళ్ళాల్సి వస్తే కూడా అవి ఫలించే అవకాశాలు ఉన్నాయి. దగ్గర సంబంధం కూడా కలిసి వస్తుంది, దూరం సంబంధం కూడా కలిసి వస్తుంది. అలాగే వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారు కూడా అనుకూలమైన టైం. వీరికి కలిసి రాండి ఏదంటే మధ్యవర్తి కావద్దండి. ఎవరికి ధనం గురించి కావచ్చు, రుణం గురించి కావచ్చు, పెళ్లి గురించి కావచ్చు, లేదా మాత్రం విరోధాలు ఉంటాయి కొందరితో విరోధాలు ఉంటాయి. భూతగాదాలన్నీ ఉంటాయి, ధనతగాదాలన్నీ ఉంటాయి, లేదా అసలు పడదు ఒకరితో ఒకరంటే.
అలాగే మాత్రం ఆర్టీసీ రంగంలో ఉన్న వారికి మాత్రం నంబర్ 1 స్థానం వస్తుంది వారి జాతక బలంలో. అలాగే వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే నమ్మిన వారి నుంచి ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఇంట్లో మాత్రం సంతానం కూడా మాత్రం గొప్పగా పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. అన్నదమ్ములతో ఏమైనా విరోధాలు, చిక్కులు, చికాకులు, భూమి తగాదులు, పొల తగాదులు ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం, వ్యాపారం చేసే వారికి చెప్పాలంటే మాత్రం 90% కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కానీ, నెలల నుంచి కానీ, వారం నుంచి కానీ ఇంట్లో పడుతున్న చిక్కులు, చికాకులు, ధనం గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, పర్సనల్ లైఫ్ గురించి కానీ మన చిక్కులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా వారు ఆంజనేయ స్వామి పూజ చేయాలండి, చేస్తే చాలా మంచిది. కానీ ఇంకోటి ఖచ్చితంగా వారు మాత్రం నమ్మకం ఉంటే మాత్రం హనుమాన్ చాలీసా పఠించాలంటే చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామికి మాత్రం అరటి పండ్ల నైవేద్యం పెట్టి, కానీ మాత్రం సింధూరం ఆ స్వామికి నూనెతో, నువ్వుల నూనెతో మాత్రం మొత్తం పూయాలండి. పూసి మాత్రం మల్లెపూల మాల కానీ, అలా కుదరకపోతే మాత్రం లేదా తెల్ల జిల్లేడు మాల కానీ వేసి పూజ చేస్తే చాలా శుభయోగం ఉంటుందండి. ఇది విని చూసి పాటించే వారికి చాలా వరకు అమోఘమైన ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.